అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే సందువ చేపలతో చాలా ఈజీగా టేస్టీగా చేపల కూర రెడీ చేశానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే సందువ చేపలు 2 చేపలు తీసుకున్నాను నేను. అరకిలో పైన ఉంటాయి అవి. వాటిని అయితే శుభ్రంగా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఆల్రెడీ నేను తోమేసానండి. వాటిని క్లీన్ చేసేసిన తర్వాత వాష్ చేస్తున్నాను అనమాట. నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత కూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. చేపలను శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్ట్ త్వరగా నానుతుంది. తర్వాత 2 టమాటాలు, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు చేసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పాటి ఒక గిన్నె పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 50 ml వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ మెంతులు, అంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. తక్కువ ఉంటే 1/2 స్పూన్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని, ఆ తర్వాత ఆ ముక్కలు అనేది ఈ ఆయిల్లో వేసి అవి కొంచెం వేగిన తర్వాత అయినా వేసుకోవచ్చు. వేగక ముందైనా నేనైతే కల్లుప్పు వేసుకున్నానండి. మీరు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు. కల్లుప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. అందువల్ల నేను కల్లుప్పు అనేది వేసుకున్నాను. 1 స్పూను పసుపు కూడా వేసి బాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టయితే ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. అది మగ్గిలోగాలైతే మనం పక్కన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక రోల్ తీసుకున్నాను. మీరు మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు అనమాట. అందులో నేను జస్ట్ ఒక వెల్లుల్లిపాయలు మాత్రమే వేసి కొంచెం కచ్చబచ్చాగా దంచుతున్నాను. అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులో జీలకర్ర అలాగే ధనియాలు మీకు వీడియోలో చూపించలేదు కానీ 2 మాత్రమే వేసుకుని ఈ 3 మిశ్రమాన్ని బాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు పేస్ట్ కింద మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీలో అయినా చేసుకోవచ్చు, రోల్లో అయినా చేసుకోవచ్చు. నాకు చేపల కూర కాబట్టి నేనైతే ఇలా రోల్లో చేస్తున్నానండి. ఇందులో అయితే మంచి బాగుంటుంది, మంచి ఫ్లేవర్గా కూడా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఈ ముక్కలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఇంకెలా చూపించిన విధంగా మగ్గిపోయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని బాగా మగ్గిపోయినాయి కదండి. మగ్గిపోయిన దాంట్లోనే మనం రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఈ కారం అయితే నేను ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా, అదే కారం అండి. 2 డేస్ తర్వాత వాడుతున్నాను నేను ఆ కారమును. కొంచెం చేపల కూర అంటే చాలా ఎక్కువ పడుతుంది. చేపల కూరలో కారం పులుపు ఎక్కువ పడితేనే కర్రీ చాలా టేస్టీగా తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట. అందులోకి సందువ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం అన్ని పక్కా కొలతలతో వేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి సందువ చేప ముక్కలను కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత తిప్పేసుకుని మళ్ళీ ఒకసారి ముక్కల్ని నెమ్మదిగా విరిగిపోకుండా అలా చూపించిన విధంగా ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్లో డైరెక్ట్గా పులప వేయకుండా ఫస్ట్ వాటర్ అనేది వేసుకుని బాగా ఉడికించుకుంటే ముక్కని అప్పుడు పులుపు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గానే పులుపు వేసేసి ఆ తర్వాత మసాలా వేసి దించేస్తున్నారు. చేపల కూర అలా వండుకోకూడదండి. ఇలా చూపించిన విధంగా వండుకుంటేనే చాలా బాగుంటుంది. ఫస్ట్ నీళ్ళు వేసుకుని అది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుకు కలిపి పెట్టుకున్నటువంటి పులుపు కూడా వేసుకుని బాగా ఉడికిన తర్వాత ఇంకా దింపేసుకుంటాము. ఒక 5-10 నిమిషాలు అన్నప్పుడు మాత్రమే మనం ఏ మసాలా అయితే వేయాలనుకుంటున్నామో ఆ మసాలా వేసుకోవాలి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆయిల్లో వేపేసి
డైరెక్ట్గా పులప వేసేసి అందులో ముక్కలు వేసేసి అలా వండేస్తున్నారండి. అలా వండితే చేపల కూర టేస్ట్ అనేది అస్సలు మంచిగా ఉండదు, బాగుండదు కూడా. మనకి బాగా ఇష్టం కాబట్టి ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వండుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను పులప వేసాను కదా, అది కొంచెం ఉడికిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయలు పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుని మిగిలిన వాటర్ కూడా రోలు కడుక్కున్న వాటర్ కూడా వేసుకుని ఒకసారి నెమ్మదిగా కలయి పెట్టేసుకుని మూత పెట్టుకుని కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం పైన చక్కగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినటువంటి సందువ చేపల కర్రీ రెడీ అవుతుందండి. సందువ అనే కాదండి, ఏ కర్రీ అయినా సరే ఇలాగే వండుకోవాలి. చేపల కూర చాలా బాగుంటుంది. ఒకసారి మీకు తెలియకపోతే పాత కాలం వాళ్ళు ఉంటారు కదా, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళని అడగండి. వాళ్ళు కూడా చేపల కూరలో ఇలాగే వండేవాళ్ళు. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుని, మా నానమ్మ అయితే ఇలా కూడా వండేది కాదండి, డైరెక్ట్గా ముక్కల్లోనే అన్నీ కలిపేసి వండేదన్నమాట. అంత బాగుండేది కూర. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.